పిల్లారా గడిచిన వారము గడిచిన కొన్ని వారాల క్రితం మనము ప్రకటన గ్రంథం నుండి మొదటి 3 అధ్యాయాలు ధ్యానించాము. పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఆయనను ఎంతగానో స్తుతించబద్దులమై ఉంటున్నాం. అయితే ఈరోజు ఈ యొక్క సాయంకాల సమయంన దేవుని చిత్తమైతే 4 అధ్యాయం మొదటి నుండి చివరి దాకా ధ్యానించాలని ఆశపడుతుంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. సో, నేను ప్రకటన గ్రంథం 4 అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. ప్రకటన 4 అధ్యాయము మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదనన్నాడు. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ యొక్క మొదటి వచనంలో చూసినట్టయితే యోహాను అంటున్నాడు, నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని అంటాడు. మీరు జ్ఞాపకం చేసుకుంటే మొదటి అధ్యాయంలో మనం ధ్యానించినప్పుడు ఆయన మొదట వినిన బూరధ్వని వంటి స్వరం ఎక్కడుంది అని చూసినట్టయితే మొదటి అధ్యాయము 10, 11 వచనాలు చూస్తారు ఒకసారి. మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం 10, 11 వచనాలు. అక్కడ ఏముందంటే, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా దూరధ్వని వంటి గొప్ప స్వరము నేను చూచుచున్నది పుస్తకంలో వ్రాసి అండ్ సో ఆన్. తర్వాత ఇక్కడ బూరధ్వని వంటి గొప్ప స్వరం విన్నాడు. ఎవరిది ఆ స్వరం అంటే, ఇక మీరు కొంచెం అలా చదువుకుంటూ 18వ వచనంకి వస్తే ఏమంటాడంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చూసారా? అంటే ఇక్కడ జరగనై ఉంటున్న సంగతులు చెప్పబోతుంది ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన స్వరమే బూరధ్వని స్వరంగా ఇక్కడ చూస్తున్నాము. అంత మాత్రమే గాక మృతుడనైతిని కానీ ఇదిగో సదాకాలము జీవించుచున్నాను అంటున్నాడు. దట్ ఈస్ ద క్లారిఫికేషన్, దట్ ఈస్ ద కన్ఫర్మేషన్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ స్పీకింగ్ టు జాన్ ది అపోస్టల్ హియర్. అంటే యేసుక్రీస్తు ప్రభువారే ఇక మీదట జరగబోయే విషయాలను యోహానుకు చెప్తున్నాడని ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సరే, మనము 2వ వచనం చూద్దాం చూడండి. దానికంటే ముందు చివరి భాగం చూస్తే మొదటి వచనంలో ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిషదనను అంటున్నాడు. కనుపరిషదనని అంటున్నాడు. ఎవరైనా జరగబోయే వాటిని కనపరుస్తున్నాడంటే ఇక్కడ మరి విశేషంగా ఇక్కడ కాంటెక్స్ట్ లో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? దైవ కుమారుడు. ఆయన తండ్రి ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే జరగబోయే వాటిని నీకు చెప్తున్నాను అంటున్నాడు. ఒక వచనం ఇక్కడ చూద్దాం చూడండి దీనికి సహాయకరంగా. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమంటాడంటే, దాసుడు తన యజమానుడు చేసే వాటిని ఎరగడు అంటాడు. చూస్తారా అది? యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఇక్కడ దయచేసి గమనించండి ప్రియులారా. మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. ఈ వచనాన్ని ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న ఆ చివరి భాగం 4వ అధ్యాయం చివరి భాగంలో ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదనని ఎందుకు అంటున్నాడంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోహానుని దాసునిగా కాక స్నేహితునిగా పరిగణిస్తున్నాడు. యోహాను మాత్రమే కాక యోహాను ద్వారా మనతో కూడా అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, మనము ఆయన స్నేహితులమని. చూసారా? స్నేహితులుగా ఆయన మనల్ని ఆయన కన్సిడర్ చేస్తున్నాడు పిల్లారా. ఎంత గొప్ప భాగ్యం. అయితే 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను అంటాడు. ఇక్కడ సింహాసనం గురించి మనము ధ్యానించే ముందు ఆత్మవశుడనైతిని అనే దాన్ని చూసినట్టయితే
ఆత్మవశులం అంటే మనం తెలుసు కదా ప్రియులారా! మనము శరీరంలో ఉంటున్నాం. అయితే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు అని మనము సారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే శరీరంలో ఉన్న మనము ఎప్పుడైతే ఎక్కువ సమయము, ఎక్కువ ప్రయారిటీ దేవుని సన్నిధిలో మనం గడుపుతామో, ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, ఆయన ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తుంటామో, అప్పుడు శరీరంలో ఉన్న మనల్ని ఆయన ఆత్మ వశంలో, ఆయన యొక్క సన్నిధిలో ఆయన హస్తం మన మీద ఉంచి కొన్ని దర్శనాలు మనకి చూపిస్తాడని దేవుని వాక్యంలో తేటగా ఉంటుంది. అదే యెహెజ్కేలు గూడా ఏమంటాడంటే, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా హస్తం నా మీదికి వచ్చి ఒక ప్రదేశంలో కొనిపోయిన అంటాడు. అంత మాత్రమే గాక లూకా సువార్తలో సుమయోనుని ఆయన ఆత్మవశుడై ఉండగా ఆయన దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ఆయన గడిపి ఉండగా ఆయనేమైంది పరిశుద్ధాత్మ చేత కొన్ని ప్రవచనాలు ఆయనకి బయలుపరచబడ్డాయి. అంత మాత్రమే గాక పరలోక దర్శనములు వారికి ఇవ్వబడ్డాయి దైవ సేవకులకి. అంటే మనము ఎప్పుడైతే మన శరీరాన్ని నలుగగొట్టుకొని, మన శరీరాన్ని మన కంట్రోల్‌లో ఉంచుకొని, ఆత్మీయంగా మనం నడుస్తామో, దేవుడు ఆత్మ అయిన దేవుడు మనల్ని వాడుకొనటానికి, రాబోయే కాలంలో మనల్ని బలంగా తన చేతిలో పనిముట్టుగా వాడుకొనడానికి ఆయన ఇష్టపడుతున్నాడని మనము తేటగా గ్రహించవచ్చు. సరే. అంత మాత్రమే గాక ఇదే రెండో వచనంలో ఇంకొకటి ఇంకొక ఏం చూస్తున్నామంటే, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెనంటాడు. పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఈ సింహాసనం గురించి కొద్దిగా దేవుని వాక్యంలో ధ్యానించాలని ఇష్టపడుతున్నాను. అయితే ఇక్కడ సింహాసనం మీద ఎవరు ఆసీనుడై ఉన్నారో, ఆయన కంటే ముందుగా ఫస్ట్ ఈ సింహాసనం గురించి కొద్దిగా ఆలోచిస్తాం. ఇదెక్కడుందంట? పరలోకంలో ఉంది. అంత మాత్రమే గాక, ఈ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలున్నాయి. అదెక్కడ చూస్తున్నామంటే, 4 వచనంలో చూస్తున్నాం. ఈ సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను అని చదువుతున్నాం. అయితే 5 వచనంలో ఆ సింహాసనములో నుండి మెరుపులును, ధ్వనులను, ఉరుములును. మెరుపులంటే లైట్నింగ్స్, ధ్వనులంటే వాయిసెస్, ఉరుములంటే థండరింగ్స్. సింహాసనంలో నుండి మెరుపులును, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. ఓకే. దీనికి వద్దాం. అయితే ఈ మెరుపులు, ధ్వనులు, ఉరుములు ఎందుకు సింహాసనం నుండి వస్తున్నాయని మనము జ్ఞాపకం చేసుకుంటే, మన సోదరుడైన ఫిలిప్ గారు ఆహ్, ఎక్సోడస్ నిర్గమకాండం ధ్యానిస్తున్నారు గదా! ఆహ్, అదే నిర్గమకాండంలో 20 అధ్యాయంలో 18 వచనం ఒకసారి మనం చూసినట్టయితే, ఇక్కడ గూడా ప్రభువైన యెహోవా ఆ సీయోను కొండ మీద దిగినప్పుడు, అక్కడ గూడా ఇట్లాంటి సిట్యుయేషన్ ఒకటి చూస్తున్నాం ప్రియులారా. మనం జ్ఞాపకం చేసుకుంటాం గదా! ఎప్పుడైతే మోషేని దేవుడు కొండ మీదకి ఎక్కి రమ్మన్నాడో, అప్పుడేమన్నాడంటే అక్కడ క్లియర్‌గా అక్కడ చదువుదాం చూడండి. నిర్గమకాండం 20 అధ్యాయం 18 వచనంలో, ప్రజలందరూ ఆ ఉరుములు, మెరుపులు, బూరధ్వని ఎగ్జాక్ట్‌గా మనం ఇందాక చదువుకున్న ప్రకటన గ్రంథంలో చదువుకున్నట్టుగా, ఇక్కడ ఆల్రెడీ ఒక దర్శనం ఇవ్వబడింది. ఎక్కడ? మన నిర్గమకాండం 20 అధ్యాయం 18 వచనంలో. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను అంటున్నాడు. చూసారా ప్రియులారా? దేవుడు ఆయన సింహాసనం నుండి ఆ మెరుపులను, ఆ ధ్వనులను, ఆ ఉరుములను ఎందుకు ఆయన అనుమతించాడంటే, ఎందుకు ఆయన ఆ విధంగా సృష్టించాడంటే, ఆయన యొక్క ఆయన యొక్క సన్నిధి, ఆయన సన్నిధి ఎంత భయంకరంగా ఉందంటే, ఆయన పాపాన్ని ఓర్వలేడు. ఆయన ఎంత పరిశుద్ధుడంటే, కొంచెం గూడా అపరిశుద్ధతని ఆయన ఓర్వలేడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మిమ్ము పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండునట్లును, ఆయన భయం మీకు కలుగునట్లును, దేవుడు వేయించేసానని ప్రజలతో చెప్పాను. అయితే దేవుని యొక్క ప్రత్యుత్తరం ఏంటంటే, మనం ద్వితీయోపదేశ కాండంలో చూడొచ్చిక్కడ. 5వ అధ్యాయంలో 27, 29 త్రిపాల్సిన అవసరం లేదు. నేనే చదువుతాను. ద్వితీయోపదేశ కాండము
5వ అధ్యాయం 27, 29. ఎప్పుడైతే ప్రజలు భయపడి దూరంగా పారిపోయి, "మీరు మాట్లాడండి మోషే, దేవుడు గాదు, లేకపోతే మేము చనిపోతాం" అన్నప్పుడు దేవుడైన యెహోవా మనస్సు చూడండిక్కడ. "నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పినది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాని గైకొందుమని చెప్పితిరి." ఎవరు? ఇశ్రాయేలీయుల ప్రజలు. అయితే మీరు నాతో మాటలాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. మోషే అంటున్నాడు ఇశ్రాయేలీయులతో. అప్పుడు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను. ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని అనుసరించు మనస్సు వారికుండిన మేలు. దేవుని యొక్క మనస్సు చూడండి ప్రియులారా. ఆయన సింహాసనం మీద ఆ భయంకరమైన దృశ్యము వారిని భయపెట్టుటం గాదు. కానీ పాపం చేయటానికి వారు భయపడాల. వాళ్ళు పాపం చేసే ముందు వాళ్ళు ఆలోచించాలా. ఎవరి సన్నిధిలో వారుంటున్నారో, ఎవరి చేత రక్షింపబడ్డారో, ఎవరి చేత పిలువబడ్డారో అది అలా వారి మనసులో ఉండాలని దేవుడు ఈ విధంగా ఈ యొక్క ఆహ్, ఆ యొక్క భయంకరమైన ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేశాడని మనం తేటగా అర్థం చేసుకోవచ్చు. సరే, ముందుకెళ్ళిపోదాం. మూడో వచనం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతం వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెనంటాడు. ఇక్కడ ఇంకొక ఫీచర్ ఆఫ్ ద థ్రోన్. ఆ సింహాసనం యొక్క ఇంకొక విశేషణం ఇక్కడ చూస్తున్నాం. మేఘధనస్సు మనకు తెలుసు కదా! ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు అటు ఎండ వి ఎండ ఎండ కాస్తున్నప్పుడు, వర్షం పడినప్పుడు మనకి ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపిస్తుంది గదా! అయితే ఆ మేఘధనుస్సు దేవుడు ఎందుకు సృష్టించాడో మనకు ఆల్రెడీ తెలుసు. కానీ మళ్ళొకసారి రిఫరెన్స్ చేసుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా తేటగా ఉంది. ఆదికాండము 9వ అధ్యాయం 13వ వచనంలో. మేఘధనస్సు సింహాసనమును ఆహ్, ఇది ప్రకటన గ్రంథం. ఆదికాండం 9వ అధ్యాయం 13వ వచనం. మేఘములో నా ధనస్సును ఉంచితిని అంటాడు. అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. మనం ఆకాశంలో చూసే ధనస్సు అది ఒక నిబంధనకు గుర్తు ప్రియులారా. మనం పూజించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు నిబంధనకు కర్త అయ్యి ఉంటున్నాడు. నిబంధనను కొనసాగించేవాడుగా ఉంటున్నాడు. నిబంధన ఉల్లంఘించినప్పుడు ఆయనే తిరిగి ఆ నిబంధనను మళ్ళీ సమకూర్చి, ఆ నిబంధనను నిత్య నిబంధనగా చేసేవాడుగా ఉంటున్నాడు. దీనికి సహాయకరంగా ఇంకొక వచనం చూద్దాం చూడండి. అదే ఆదికాండము 9వ అధ్యాయము 16వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయము 16వ వచనం. ఆ ధనస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణం గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకొందుననెను. వి సర్వ్ ఎ కోవెనెంట్ గాడ్. అవర్ గాడ్ ఈస్ ఎ కోవెనెంట్ గాడ్. మన దేవుడు నిత్య నిబంధన కలిగిన దేవుడు. ఆయన మన నిబంధనని ఎప్పుడూ మర్చేవాడు కాదు. మనల్ని ఆయన ఎప్పటికి నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు. ఆ నిబంధనను నిత్యత్వానికి ఆయన క్వాలిఫై చేసేవాడుగా ఉంటున్నాడు పిల్లారా. ఒక్కసారి మనం యేసుక్రీస్తు ప్రభువారిలో ఎప్పుడైతే మనం విశ్వసించామో, ఆ రోజే తండ్రి అయిన దేవునితో మనం నిత్య నిబంధనలోకి మనం ఎంటర్ అయిపోయాం. ఆ కవెనెంట్‌లోకి ఎంటర్ అయిపోయాం. వి ఆర్ ఆల్‌వేస్ హిస్ సన్స్. మనం పాపం చేస్తే ఆయన పా పాప పాప కుమారులము. మనం తప్పు చేస్తే మనం తప్పిదాల కుమారులు. కానీ కుమారులు ఆ రిలేషన్ విల్ నెవర్ గెట్ ఔట్. ఆయన డిసిప్లిన్ చేస్తాడు గానీ మనల్ని ఎప్పుడు విడవని వాడుగా ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యం క్లారిటీగా చెప్తుంది. ఆయన నిత్య నిబంధన ఎవరితో ఉందంట? ఆ ధనస్సు ఏం చెప్తుందంట? ఆ ధనస్సు మేఘంలో నుండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణం గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందునని. సరే, మనము దాటి వెళ్ళిపోదాం. నా 5 ధ్యానించాము. అయితే 6వ వచనం. 6వ వచనంలో మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను
ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖం గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండి ఉన్నవి. అవి సరే ఇక్కడ ఆపుదాము. ఇక్కడ సింహాసనము మధ్యను, సింహాసనము చుట్టూను 4 జీవులుండెను అంటున్నాడు. ఇక్కడ కాస్త నెమ్మదిగా అసలు ఏంటి 4 జీవాలు కొద్దిగా మనం ధ్యానించినప్పుడు, మనము యెషయా గ్రంథం చూసినప్పుడు ప్రియులారా, అసలు ఇది యెహోవా అనగా సైన్యములకు అధిపతియగు యెహోవా అనగా తండ్రి అయిన దేవుని యొక్క ప్రభావము, ఆయన మహిమ గురించి ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. అయితే కొద్దిగా వెనకకి వెళ్ళినప్పుడు మొదట యెహెజ్కేల్‌ను మనం చూసినప్పుడు, అక్కడ మనకి మొదటి అధ్యాయం మనం ధ్యానించినట్టయితే, అక్కడ కొన్ని జీవాలు కనబడతాయి అక్కడ. అక్కడ 10వ అధ్యాయము మొదటి అధ్యాయం ధ్యానించినప్పుడు అక్కడ కెరూబులు కనపడతాయి. కెరూబులు కనపడతాయి. అయితే కెరూబులు ఏ విధంగా ఉంటాయంటే ఆహ్, మీరు నేను ఇచ్చిన రిఫరెన్సెస్ తర్వాత మీరు ధ్యానించండి. అప్పుడు తేటగా అర్థమవుతది. అయితే నేను సమ్మరైజ్ చెప్తాను. ఎందుకంటే సమయం మనకి ఎక్కువ లేదు కాబట్టి. ఆహ్, కెరూబులు యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము, అదే విధంగా మొదటి అధ్యాయం మీరు కలిపి చదువుకున్నప్పుడు కెరూబులు ఏ విధంగా ఉంటాయంటే, ఒక్కొక్క దానికి 4 ముఖములుంటాయి. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, మనకు క్లియర్‌గా ఒక రూ. 1 కాయిన్ ఏదన్నా కాయిన్ తీసుకుంటే మనకక్కడ ఎంబ్లెమ్ కనిపిస్తుంది కదా! 3 లైన్స్ కనిపిస్తాయి. ఒక లైన్ ఎనకుంటది. సో, ఆ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి 4 ముఖములుండెను. మొదటిది కెరూబు ముఖం. కెరూబు ముఖము అంటే ఒక దూడ ముఖం లేదా ఒక ఎద్దు ముఖంలాగా అదే 10వ అధ్యాయంలోను, మొదటి అధ్యాయంలోను క్లియర్‌గా తేటగా ఉందక్కడే. మీరు రిఫర్ చేసుకోవచ్చు. అయితే మొదటి ముఖము కెరూబు ముఖం. అనగా ఒక ఎద్దు లేకపోతే ఒక దూడ అని మీరు జ్ఞాపకం చేసుకోండి. రెండవది మానవ ముఖం. మూడవది సింహముఖం. నాలుగవది పక్షిరాజు ముఖం. అంటే ఇక్కడ చూడండి ప్రియులారా, కెరూబులు ఒక్క జీవికి 4 ముఖములు. ఈ కెరూబులు ఎక్కడున్నాయంట? మీరు యెహెజ్కేలు 10వ అధ్యాయంలో చూసినట్టు మొదటి అధ్యాయంలో చూసినప్పుడు 27వ వచనంలో అక్కడ ఏముంటదంటే, ఈ కెరూబులు ఈ కెరూబులకి పైగా దేవుని సింహాసనం, దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా అనగా మన తండ్రి అయిన దేవుని సింహాసనం ఉంది. అంటే కెరూబులు దేవుని సింహాసనం క్రింద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆళ్ళ లొకేషన్ కింద, సింహాసనం కింద. ఇక్కడ ప్రకటన గ్రంథంకొచ్చేటప్పటికి ఇక్కడ గూడా మీరు కొద్దిగా క్లియర్‌గా ధ్యానిస్తే ఈ 4 జీవులకి, ఆ కెరూబులకి కొద్దిగా వ్యత్యాసం ఉంటది. ఏంటంటే ఈ ఈ యొక్క 4 జీవాలకి ఒక జీవి సింహంగా ఉంటాడు. సింహ రూపం ఉంటుంది. సింహం ముఖం ఉంటుంది. ఇంకొక జీవి దూడ ముఖం ఉంటుంది. ఇంకొక జీవి మనుష్యుని ముఖం ఉంటుంది. ఇంకొక జీవి ఎగురుచున్న పక్షిరాజు. ఈ 4 ఈ ఈ 4 ముఖాలు కెరూబులకి, ఒక కెరూబుకి 4 ముఖాలుంటాయి. అయితే ఈ 4 జీవులు ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ముఖమే. తర్వాత ఇంకో వ్యత్యాసం ఏంటంటే, ఈ కెరూబులకి ఎన్ని రెక్కలంటే ఎన్ని రెక్కలుంటాయంటే, ఈ 4 జీవాలకైతే 6 రెక్కలుంటాయి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్న 4 జీవాలకి 6 రెక్కలు, ముందు వెనక కనులుంటాయి. అయితే ఈ కెబారు నది దగ్గర యెహెజ్కేలుకు జరిగిన దానిలో కెరూబులకు కేవలం 4 రెక్కలే. 2 రెక్కలు పైకి పైకెగిరినట్టుగా, తర్వాత 2 రెక్కలు తమ ఆహ్, బాడీని కప్పుకున్నట్టుగా ఉంటాయి. అంటే కెరూబులకి 4 రెక్కలే. అయితే ప్రకటన గ్రంథంలో కనిపించే జీవులకి 6 రెక్కలు. తర్వాత ఇదిలా ఉండగా మనం కెరూబుల గురించి చూసాము. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో. తర్వాత 4 జీవాల గురించి చూసాము ప్రకటన గ్రంథంలో. అట్లాగే యెషయాకు గూడా ఒక దర్శనం కనిపించింది. మనం సారికి ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో. అక్కడ సెరాపులను చూస్తున్నాం. సెరాపులెక్కడున్నారు? మీరు ఆ 6వ అధ్యాయం ధ్యానించినట్టయితే అక్కడ ఏమనుంటదంటే, రాజైన ఉజ్జియా మృత్యు నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొనెను.
ఆయనకు పైగా అంటే ఆకాశంలో దేవుని సింహాసనమునకు పైగా సెరాపులు నిలిచి ఉండారు అంటాడు. వారికి గూడా 6 రెక్కలు. చూడండి ప్రియులారా, ఒకసారి మీరు ఇమాజిన్ చేసినట్టయితే దేవుని యొక్క మహిమ చూడండి. ఆయన ప్రభావం చూడండి. ఆయన సింహాసనం ఇక్కడుంటే కింద కెరూబులు. ఆయన సింహాసనం చుట్టూ 4 జీవాలు. ఆ సింహాసనం పైన సెరాపులు. ప్రతి ఒక్కరు వారి ముఖంలు దాచిపెట్టుకుంటూ అంటే వాళ్ళ ముఖంలు కప్పుకుంటూ వారు దేవుని యొక్క ప్రభావాన్ని, మహిమని ఫేస్ టు ఫేస్ చూడలేక, ఆ భయంతో, ఆ వణుకుతో ఎంత పరిశుద్ధుడు అంటే ఎంత పద్మరాగ సూర్యకాంతం గల ఆ ప్రభువుని చూడలేక, ఆయన పరిశుద్ధతను వాళ్ళ సొంత కళ్ళతో చూడలేక కప్పుకుంటూ ఏమనంటారు? సెరాపులు తర్వాత తర్వాత 4 జీవాలు పాడే పాటేంటి? దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 4 జీవాలేమో రాత్రింబగళ్ళు పాడుతుంటే, సెరాపులేమో బిగ్గర స్వరంతో యెషయా గ్రంథంలో పునాదుల ధ్వనులు, అవి గడియలు వణుకునట్లుగా వాళ్ళు బిగ్గరగా దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. వి ఆర్ కాల్డ్ బై ఎ గాడ్ విత్ సచ్ గ్లోరీ అండ్ సచ్ హానర్ ప్రియులారా. ఎంత గొప్ప ఘనత, ఆహ్, ఎంత గొప్ప ప్రవేశత మనకు దేవుడిచ్చాడు చూడండి ఒకసారి. మనం ఈ లోకం విడిచి వెళ్ళిన తర్వాత ఆ దేవుణ్ణి, ఆ తండ్రి అయిన దేవుణ్ణి మనము ఆరాధించనే ఉంటున్నాం. ఇంకా ఇంకా ఈ అధ్యాయం చూసినట్టయితే కోట్లు కోట్ల కొలది ఆయన సింహాసనం చుట్టూ చేరి ఆయనను స్తుతించేవారుగా ఉంటున్నారు. అయితే నీవు నేను ఎక్కడ ఉండబోతున్నాం? ఆయన సింహాసనానికి దగ్గరగా ఉండబోతున్నామా? లేపోతే ఎక్కడో మూల వే దూరం వేసేసినట్టు మనం ఉంటున్నామా? ఆయన సింహాసనానికి దగ్గరగా ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క ముఖాన్ని, ఆయన యొక్క సన్నిధికి దగ్గరగా చేరాలనే ఆ ఉత్సుకత మనలో ఉందా? లేకపోతే మనం ఏ విధంగా అక్కడ ఎంటర్ అయ్యి ఉంటున్నాము? కాస్త మనల్ని మనం పరిశీలించుకోబద్దులమై ఉంటున్నాం ప్రియులారా. ఈ లోకంలో దేవుడు మనకిచ్చే ప్రతి ఒక్క ప్రభుదినము అదొక ఛాన్స్ ఆయనని ప్లీజ్ జేయడానికి, ఆయనని ఆరాధించటానికి, ఆయనని స్తుతించటానికి, ఆయనకి దగ్గరగవ్వటానికి. సో దట్ వెన్ వి లీవ్ దిస్ ఎర్త్ మనం ఈ లోకాన్ని వదిలి వెళ్ళినప్పుడు, ఆ లోకంలో, ఆ నిత్యత్వంలో ఆయనకు దగ్గరగా ఉండి, ఆయన సన్నిధిలో, ఆయన సృష్టించిన సృష్టి అంతటిని చూస్తూ, ఆయనని ఆరాధించే ఆ భాగ్యాన్ని పొందుకుంటున్నామా? లేక మనం దీన్ని నిర్లక్ష్య పెడుతున్నామా? మనల్ని మనము పరిశీలించుకోబద్దులమై ఉంటున్నాం. చూడండి, ఇంకా ముందుకెళ్ళిపోదాం. సమయం కొద్దిగా ఉంది కాబట్టి. సరే, మనము సెరూపుల గురించి, కెరూబుల గురించి, 4 జీవాల గురించి ధ్యానించాం. ఆహ్, 8దో వచనం దాకా ధ్యానించాము. అయితే ఇంకొక ఇంకొక సంగతి ఇక్కడ చెప్పాలని ఆశపడుతున్న ప్రియులారా, ఇక్కడ యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో ఏమంటాడంటే ఆహ్, అక్కడ బిగ్గరగా స్తుతించిరి అంటాడు. ఆహ్, మళ్ళొకసారి చూస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి వచనం. సరే. మనకి సమయం దాటిపోతుంది గాబట్టి అక్కడ మీరు ధ్యానించవచ్చు ఖాళీ సమయంలో. అక్కడ ఆహ్, దేవుడు సృష్టించిన ఆ క్రియేటివ్ ఏంజెల్స్ గాని, ఆ క్రియేటివ్ ఆహ్, క్రియేచర్స్ గాని బిగ్గరగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అయితే మన మన యొక్క మన యొక్క యాటిట్యూడ్ ఏంటి? ప్రతి ఏడాది దేవుడు మనకు కృత సంవత్సరాలు మన జీవితాల్లో యాడ్ చేస్తున్నప్పుడు 52 వీక్స్ ప్రభు దినంలో మనము మనము ఉత్సుకతతో వస్తున్నామా? సిద్ధపడొస్తున్నామా? ఆయనను స్తుతిస్తున్నామా? కీర్తిస్తున్నామా? లేక వాళ్ళెవరో చేస్తారులే, వాళ్ళు ఆరాధన నడిపిస్తారులే, వాళ్ళే చూసుకుంటారులే అని నలుగురే, ఐదుగురే వారు మాత్రమే దేవుడిని స్తుతిస్తారా? దేవుడు మనల్ని రక్షించలేదా ప్రియులారా? దేవుని యొక్క కుమారుడు మన కొరకు రక్తం చిందించలేదా? అయితే ఆ కల్వరి శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆ దొంగ గూడా దేవుని స్తుతించాడు గదా! ఈయన పరిశుద్ధుడు, ఈయన నీతిమంతుడని. మనం ఒక్క మాట స్తుతించలేమా? ఆయనని స్తుతించడానికి మనం సిగ్గుపడుతున్నామా? ఇక్కడ బిగ్గరగా ఇక్కడ రాత్రింబగళ్ళు ఈ ఈ యొక్క కెరూబులు గాని, సెరాపులు గాని, ఈ యొక్క 4 జీవాలు గాని దేవుని స్తుతిస్తుంటే ఎందుకు స్తుతిస్తున్నాడో మనం చూద్దాం. చివరి వచనానికొచ్చేటప్పుడు చూద్దాము. అయితే మన మన సంగతేంటి? మనం ఏ విధంగా సిద్ధపడొస్తున్నాం? మనం ఏ విధంగా ఆయనని హెచ్చిస్తున్నాం? మనం ఏ విధంగా ఆయనని కీర్తిస్తున్నాం?
ఆయన ఆయన మనకేమంటున్నాడో మనము జ్ఞాపకం చేసుకుంటున్నామా? లేకపోతే నిర్లక్ష్య పెడుతున్నామా? ఒకవేళ ఇక్కడ నిర్లక్ష్య పెడితే, ఇక్కడ నిర్లక్ష్య చేస్తే అక్కడ ఎక్కడో దూరం ఉంటామేమో. ఎక్కడో ఆయనకి సింహాసనం దూరం కనపడని ప్లేస్‌లో ఉంటామేమో. ఏమో అది జస్ట్ మై ఒపీనియన్. ఎందుకంటే థిస్ ఈస్ ద రైట్ టైమ్. థిస్ ఈస్ ద రైట్ టైమ్ టు డ్రా క్లోజ్ టు గాడ్. సరే. ఆహ్, ప్రకటన గ్రంథం 4 అధ్యాయము 9 వచనము ధ్యానిద్దాం. ఆ సింహాసనం నందు ఆసీనుడయ్యుండి యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు, ఘనతయు, కృతజ్ఞతాస్తుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా, ఆ 24 పెద్దలు ఇక్కడ ఆహ్, 10, 11 వచనాలు కలిసున్నాయి. ఇక్కడ కొద్దిగా పాజ్ జేసి, ఈ 24 పెద్దల గురించి ఒక్క వచనం చూసి ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ 24 సింహాసనాలు అంటున్నాడు. 24 సింహాసనాలు అంటున్నాడు. అయితే మత్తయి సువార్తలో 19 అధ్యాయము 28 వచనంలో, మత్తయి సువార్త 19 అధ్యాయం 28 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జనన మందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇక్కడ ఏది మనము యాడ్ చేయకూడదు దేవుని వాక్యానికి, ఏది డిలీట్ చేయకూడదు. అది మనకు తెలిసిందే. సో, దేవుడు చెప్పిన వాక్య ప్రకారం ఇక్కడ ఈ శిష్యులు 12 సింహాసనాల మీద కూర్చుంటారని, ఆసీనులవుతారని వాగ్దానం ఇచ్చాడు. ఆ 12 సింహాసనాలు ఈ 24 సింహాసనాల తేటగా లేదు. అట్లాంటప్పుడు మనం జడ్జ్ చేయకూడదు. మనం ఒక కంక్లూజన్‌కి రాకూడదు. అది దేవునికే తెలుసు. సో, వి లీవ్ దట్ ఎట్ ఇట్. వారు ఆ 24 సింహాసనాలు ఎవరికి ఇవ్వబడతాయి? వాళ్ళెవరు? బైబిల్‌లో తేటగా లేదు గాబట్టి, మనము ఎటువంటి కంక్లూషన్ చేయకుండా, మనము ఇది జస్ట్ జ్ఞాపకం జేసుకొని, ఇక్కడ మత్తయి సువార్త 19 అధ్యాయం 28 వచనంలో ఆయన ఏమన్నాడో శిష్యులకి ఏమని చెప్పాడో జస్ట్ జ్ఞాపకం జేసుకొని ముందుకెళ్ళిపోదాం. సరే. 10వ వచనం చదువుతున్నాను మళ్ళీ. ఈ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి, యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి నీ చిత్తమును బట్టి అవి యుండెను. దానిని బట్టియే సృష్టింపబడెను. గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలో క్రిస్టల్ క్లియర్‌గా ఇక్కడ లిఖించబడింది. ఏంటంటే అది, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. ఏం సృష్టించాడాయన? ఒక్కసారి మనం నెమరు వేసుకుంటే, ఆయన ఇర్మియా గ్రంథంలో సవాల్ విసురుతున్నాడు ప్రియులారా. అక్కడ ఏమంటున్నాడంటే ఇర్మియా గ్రంథం 51 అధ్యాయం 15వ వచనంలో, నా జీవంతోడని సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణం చేయుచున్నాడు. ఆయన తన బలం చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. అది మన దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క క్యాలిబర్ ఏంటంటే, ఆయన జ్ఞానం చేత, బలం చేత భూమిని సృష్టించాడు. జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించాడు. ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాడు. అంత మాత్రమేనా? ఆయన ఇంకేం చేశాడంటే, మానవునికి నోరిచ్చిన వాడు ఆయనే. మూగవానికి, చెవిటివానికి, దృష్టి గలవానికి జన్మనిచ్చింది ఆయనే. అంత మాత్రమే కాక, మృతి నొందించువాడు ఆయనే, బ్రతికించువాడు ఆయనే, గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. అంత మాత్రమే గాక, యెహెజ్కేలులో అంటాడు, ఆయన యొక్క హృదయం ఆయన ఏం చెప్తున్నాడంటే, దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం అంటాడు. అంటే దుష్టులకు గూడా దిక్కు ఆయనే. అటువంటి తండ్రి అయిన దేవుడిని హృదయము, అటువంటి క్యారెక్టర్ కలిగిన మన తండ్రి అయిన దేవుడు ఎంతకైనా స్తుతిపాత్రుడు. అంత మాత్రమే కాక కీర్తనల్లో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఇంకా చివరిగా యెషయా గ్రంథంలో 40వ అధ్యాయంలో 28, 29లో ఏమంటాడంటే,
నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. ఈ వచనాలన్నీ మనం చూసినప్పుడు ఆయన సృష్టి యొక్క ఆయన సృష్టి యొక్క ఆహ్, డెప్త్ ఎంతో, ఎంత లోతో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. నన్ను, మిమ్మల్ని, మనల్ని, మన కుటుంబాలని, ఈ ప్రపంచాన్ని, ఈ ప్రపంచంలో ప్రతి సముద్రాన్ని, సమస్త ఖండాలని, ప్రతి గవర్నమెంట్‌ని, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి టౌన్‌ని, ప్రతి డిస్ట్రిక్ట్‌ని, ప్రతి జిప్ కోడ్‌ని, ప్రతి ఇంటిని స్థాపించిందాయనే. నిర్మించిందాయనే. పరిపాలిస్తుంది ఆయనే. ఆయన ద్వారానే వాటెవర్ ఎక్సిస్ట్స్ బికాస్ ఆఫ్ హిమ్. ఏదైతే ఈ లోకంలో ఉనికి పుచ్చుకుందో, ఆ ఉనికి ఎందుకంటే దేని వలన ఎవరి వలన అంటే మన తండ్రి అయిన దేవుని వలనే. ఎవ్రీథింగ్ దట్ ఎక్సిస్ట్స్, ఎవ్రీథింగ్ దట్ క్రియేట్స్ బిలాంగ్స్ టు హిమ్. ఆయన క్రియేటివిటీ, ప్రతి ఒక్క ప్రతి ఒక్క క్రియేటివిటీ మనం చూసాం గదా! అద్భుతమైన ఏంజెల్స్, అద్భుతమైన ఆ జీవాలు, అద్భుతమైన సెరాఫులు, అద్భుతమైన ఆ యొక్క కెరూబులు, ఆ సృష్టించినది. అంత మాత్రమే గాక మనల్ని ఇంకొక ఇంకొక అబ్జర్వేషన్ ప్రియులారా, ఆ కెరూబులు దేవుని స్వరూపంలో లేరు. 4 జీవాలు దేవుని స్వరూపంలో లేరు. ఆహ్, న్ ఆహ్, కెరూబులు గాని, సెరాపులు గాని, ఆ 4 జీవాలు గాని దేవుని స్వరూపంలో లేరు. అయితే మానవులమైన మనల్ని ఆయన స్వరూపంలో నిర్మించాడు. ఎందుకంటే ఇక్కడ ఆయన స్వరూపం గురించి మాట్లాడుతూ ఇక్కడ యెహెజ్కేలులో మొదటి అధ్యాయం 26 వచనం చూసినట్టయితే ఆయనకి ఆయన దేవుడైన యెహోవా యొక్క స్వరూపం గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆయన నరస్వరూపి కలిగిన వాడు. యాక్చువల్‌గా అయితే మనము ఆయన స్వరూపంలో నిర్మించబడ్డాం. ఆదికాండంలో మనకు తెలిసిందే గదా! దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఆయన స్వరూపాన్ని కెరూబులకివ్వలేదు, సెరాపులకివ్వలేదు, ఇంకా ఎవరికో ఇవ్వలేదు కానీ మనకిచ్చాడు. మానవులమైన మనకిచ్చాడు. మనల పట్ల ఆయనకి ఎంత శ్రద్ధ, ఆయన ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత జాలి, ఇంత ఆప్యాయత ఎందుకు అంటే, ఆయన మనల్ని తన స్వరూపంలో సృష్టించాడు. ఆయన మన తండ్రి. మనకు జీవమునిచ్చిన తండ్రి. అంత మాత్రమే గాక ఆయన స్వరూపం గురించి ధ్యానిస్తే నాకు 7 స్వరూపాలు కనిపించాయి. మొత్తం దేవుని వాక్యంలో. ఒకటేంటంటే నరస్వరూపి. ఇంకోటి మహిమా స్వరూపి. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన అగ్ని స్వరూపంగా ఉంటున్నాడు. ఆయన ప్రభావ స్వరూపంగా ఉంటున్నాడు. నీతి స్వరూపుడు, సత్య స్వరూపి. ఎన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్రియులారా! మన తండ్రి అయిన దేవుడు. మనం ఎంత గర్వపడాలి ఆయనను స్తుతించడానికి. ఆయనను ఆరాధించడానికి ఎంత గర్వపడాలి. అంత మాత్రమే కాక హెబ్రీలో గూడా అంటాడు గదా! ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడంటాడు. సరే. అయితే మనము చివరిగా, చివరిగా మరొకసారి 10-11 దాకా వచనాలు చదువుకుందాం. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నంబర్ 1 రీజన్ ఎందుకు మనం తండ్రి అయిన దేవుని ఆరాధించాలంటే ఆయన సృష్టికర్త. రెండవది ఆయన చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టే సృష్టింపబడెను గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటంలోను ఆ సింహాసనం మీదట వేసిరి. 2 ఇంపార్టెంట్ రీజన్స్ ప్రియులారా. తండ్రి అయిన దేవుని మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన మనల్ని పరిపాలించే దేవుడు. హి ఈస్ ద బాస్. హి ఈస్ అవర్ క్రియేటర్. అంత మాత్రమే గాక ఆయన, ఆయన ఆకాశాన్ని, దానిలో సమస్తాన్ని, భూలోకాన్ని, దానిలో సమస్తాన్ని, సముద్రాన్ని, దానిలో సమస్తాన్ని ఆయన సృష్టించాడు. ఆయన చిత్తానుసారంగాని పరిపాలిస్తున్నాడు. నరులను, ఖండాలను మనం ఇందాక చూసాం గదా! ఇక రోగాలను, ఆ రోగాలకి వైద్యాన్ని గూడా ఆయనే సృష్టించాడు. సో, ఆయన సింపుల్‌గా చెప్పాలంటే హి ఈస్ ది బాస్ హూ క్రియేటెడ్ అస్ విత్ హిస్ క్రియేటివిటీ. అందుకు మనం ఆయనని ఆరాధించాలి. ఈ 4 అధ్యాయం అంతా దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ప్రభావ స్వరూపం. ఆయన యొక్క ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఘనత ఏ విధంగా ఉండబోతుందో అది ఇక్కడ తేటగా లిఖించబడింది. అయితే మనము ఇది చదువుకుంటున్న మనము ఏ విధంగా సిద్ధపడాలి? రానున్న యుగానికి మనం ఏ విధంగా సిద్ధపడాలి?
ఆ సిద్ధపాటికి మన కర్తవ్యం, మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఈ లోకంలో ఏంటి? మనం దేవుణ్ణి ఆరాధించాలా? తండ్రి అయిన దేవుని మనల్ని ఆరాధించాలా? ఎందుకంటే ఆయన మనల్ని మనల్ని సృష్టించాడని, మన పట్ల ఎంతో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడని మనం గుర్తించి, ఆయనను అంతకంతకు స్తుతించుటలో, కీర్తించుటలో, ఘనపరచుటలో ఎదగాల. అంత మాత్రమే గాక మన సహోదరులని, సహోదరీలను మోటివేట్ జేయాల. ప్రవోక్ జేయాల. మండేవారిగా మనం చివరి సెషన్‌లో చూసాం గదా! మండేవారిగా, వెలిగించేవారిగా, ఒక ఉప్పుగా, ఒక వెలుగుగా. ఉప్పనేది మనం కూరలో వేయంగానే అది కరిగిపోతుంది గదా! అది కనిపించదు. మనం కనిపించకుండా మన యొక్క విలువ దేవుని ఘనతలో, దేవుణ్ణి ఘనపరచుటలో, అదే విధంగా మన సహోదరీలను ప్రోత్సాహపరచుటలో మన వాల్యూ కనిపియాల. మనం కనిపించకూడదు గానీ, మనం కరిగిపోయి మన యొక్క ఎఫెక్ట్ వారిలో కనిపియాల. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. థాంక్ యూ.